గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మిక మున్రాటి 2749. ఈరోజు ఇన్ని గణం థింగ్స్ ఎందుకు తీసుకున్నారనుకున్నారా గైస్? ఇప్పుడు నేను మజ్జిగ చేయబోతున్నా గైస్. నేను మీకు నేర్పించబోతున్నా. ఇది చాలా ఈజీ రెసిపీ. మీకు అదే కొత్తిమీర నచ్చకపోతే ఈ రెసిపీని ట్రై చేయండి. సూపర్ ఉంటుంది ఈ రెసిపీ. నేను కూడా తాగిన సూపర్ ఉండే. ఇప్పుడు నేను మీకు నేర్పించబోతున్నా గైస్. సో ఆ వీడియో చూడండి. ఓకే గైస్, ఇవన్నీ ఇప్పుడు మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏం అవసరం లేవి. ఇప్పుడు మనకి ఈ బాక్స్ కావాలి. దీంట్లో ఏముందనుకున్నారా గైస్? పెరుగుంది గైస్. చూడాలనుకుంటే గ్లాస్లో చూచి ఎంతగానో కనిపిస్తుంది. సో నేను ఈ గ్లాస్లో వేయబోతున్నా. కొంచెం మజ్జిగ చేయాలంటే కర్డ్ మెయిన్. ప్యాకెట్ మజ్జిగ కన్నా ఇంకెక్కువ బాగుండేది ఇదే హెల్తీ. 3 స్పూన్స్ చాలు. 3 స్పూన్లో చాలా కొంచెం తీసుకోవాలి. ఓకే, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మనం వాటర్ ఇప్పుడు వేసుకోవాలి. కొంచెం లైట్, కొంచెం ఓకే. స్టాప్. ఇప్పుడు మనం ఫస్ట్ మిక్స్ చేయాలి. నెక్స్ట్ మిక్స్ వైట్ కలర్ రావాలి. మంచిగా వైట్ కలర్ వచ్చేదాకా మిక్స్ చేస్తూనే ఉండాలి. గైస్, నేను ఈ మజ్జిగ నేను మా ఇంట్లోనే ఒకసారి తాగాను. సూపర్ చేశాను. స్మెల్ అయితే ఇప్పుడు అదిరిపోయింది. స్టాప్ చేసేసినాను. ఇప్పుడు మనం నెక్స్ట్ సాల్ట్ వేయబోతున్నాను. సాల్ట్ ఓన్లీ కొంచెం వేయాలి, ఎందుకంటే మళ్ళీ ఉప్పులాగా అనిపిస్తుంది గాయస్. సో ఇంత వేయాలి. 1 స్కూప్ ఇంతే. ఎక్కువ వేసినామనుకో ఎట్లనో అనిపిస్తుంది. మీరు గుర్తుంచుకోండి రెసిపీ. సాల్ట్ వేయాలి. ఫస్ట్ రెసిపీ అయితే పెరుగు, తర్వాత వాటర్ మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ వేసి మనకి పొడిలాగా ఉంటుంది చూడు. మీరు కామెంట్స్లో తెలుసు అంటే చెప్పండి గాయస్. సో నేను చిన్న స్కూప్లో వేసేస్తాను. ఇది బ్రౌనిష్ చూడండి గాయస్. రిజల్ట్స్ చూపిస్తా గాయస్ తర్వాత. కొంచెం వేయాలి, ఎక్కువ ఏం అవసరం లేదు. ఎక్కువ వేస్తే ఇంత వేయాలి చాలు. నేనైతే ఎక్కువనే ఇద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం మిక్స్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఈ స్పూన్తోనే మిక్స్ చేయాలి. ఏ స్పూన్తోనైనా పర్వాలేదు. గాయస్, మజ్జిగ రెడీ. చూడండి గాయస్.
ఇన్ని గణం థింగ్స్ యూజ్ చేశాను టిక్క మధ్య వీడియో చూద్దామంటే దీంట్లో కామెంట్స్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి, గంట కొట్టండి, స్మాష్. ఇప్పుడు మనం ఇవన్నిటిని క్లోజ్ చేసి క్లీన్ చేసి సో 1 second guys. సో మీకు ఈ వీడియో నచ్చిందనుకో లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి గాయస్. ఇంకా మాదితాల అవ్వలేదు, ఇంకా కొంచెం. చూస్తుంటే టేస్టీగా ఉంది గాయస్. అండ్ ఇప్పుడు నేను ఏం యూజ్ చేశానో చెప్తాను. ఫస్ట్ మనం నీకు అన్ని డబ్బులు తెలుసు కదా గాయస్. చూడు, ఇది మన పెరుగు, వాటర్, సాల్ట్ అండ్ బ్రౌన్గా 1 second గాయస్ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది గాయస్. ఇది జీలకర్ర పౌడర్ యూజ్ చేసుకోవాలి గాయస్. జీలకర్ర పౌడర్, సాల్ట్ అండ్ వాటర్ అండ్ పెరుగు ఇవన్నిటిని యూజ్ చేయాలి. వితౌట్ కొరియాండర్. ఇవన్నీ రెసిపీని మీకు నచ్చిందనుకో లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ గాయ్. ఇంకొంచెం సేపు మాట్లాడబోతున్నా మీకోసమని. స్మెల్ సేమ్ అజ్జలానే ఉంది. ఇది మా అక్క నేర్పించింది. సమ్మక్క అనే ఒక అక్క ఉండేది. ఆమె ఛానల్ చూస్తారు చూడు, తను నాకు నేర్పించింది. యాక్చువల్లీ నేనే నేర్చుకున్నా బై ఓన్గా. ఇదే మన రెసిపీ వీడియో. మీకు మజ్జిగ కావాలన్నప్పుడు ఈ ట్రిక్ని యూజ్ చేయాలి గాయస్. చిన్నపిల్లలకి ఈజీ మెథడ్ గాయస్. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏదన్నా తినే ఫుడ్ వీడియో ఇట్లా చేయబోతున్నాం గైస్. ఈ వీడియోని ఫస్ట్ టైం మేకింగ్. మిక్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇక్కడ మిగిలిలా ఇట్లా వస్తుంది. ఇట్లా మీగడిలా ఇట్లా దీనివల్లనే చాలా మిక్స్ చేయడానికి రావట్లేదు. ఓ మై గాడ్, దీన్ని మీగడి ఎట్లా తీయాలో అర్థం కావట్లేదు గాయ్స్.
చూసారా గైస్, ఇప్పుడు నా వెనకాల మజ్జిగ ట్రై చేయబోతున్నాను. ఫస్ట్ లిటిల్ బిట్స్. సూపర్ ఉంది. టేస్ట్ అయితే బాగుంది. 1 second guys. సో గైస్, వన్స్ అగైన్ మై నేమ్ ఇస్ వెన్నెల. ఈ వీడియోలో నేను మజ్జిగ క్రియేట్ చేసినాను. మిక్సింగ్ మాదిత్తాల ఇదే గైస్ మజ్జిగ అంటే ఇలాగ ఉండాలి మన. వా సో ఇవి సూపర్ ఉంది గైస్. మజ్జిగని టేస్ట్ చేయాలనుకో, మీకు రాకపోతే మీ మమ్మీ వాళ్ళు బిజీగా ఉన్నారనుకో, ఈ ట్రిక్ సమ్మర్లో నేర్చుకోండి. బాయ్ గైస్.